శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను దర్శించువా, నాతో మాట్లాడవా అని అడుగుతున్నావు. దేవుడు నీవు అడిగిన దానికి జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. ఆమేన్. అద్భుతం ఏంటంటే, ఎక్కడ ఎలాగ మాట్లాడాలి, నా వల్ల కాదు, నేను సరిపోను, నాకు మాట్లాడటం రాదు, నాకు అంత దమ్ము ధైర్యం లేదు, ఎలాగ నేను మాట్లాడకపోతే ఏమో న్యాయం జరగదు, నేను మాట్లాడకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు, అలాగని నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎలా మాట్లాడాలి, ఎలాగ అని అనుకుంటున్నామేమో. దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడంటే, ఆయన కొమ్ము చిగురింపజేసి, అంటే నీకు ఘనతను దేవుడిస్తున్నాడు. ఫస్ట్ తలెత్తుకుని మాట్లాడే దమ్ము రైట్ దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకై సమస్తము సాధ్యమే. మనల్ని ఎప్పుడు తలగా చేయాలో, ఎప్పుడు ధైర్యవంతులుగా చేయాలో, ఎప్పుడు పోరాట యోధులుగా చేయాలో ఆయనకు తెలుసు. బలహీనుల మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఇన్స్టెంటివ్గా పవర్ మనలో ఫామ్ అవుతుంది అనమాట. తెలియకుండా వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అవుతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది, నువ్వు చూసే విధానం మారిపోతుంది. తెలియకుండా ఒక కొత్త సర్కిల్ నీకు వచ్చేస్తుంది. బలమైన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతావు. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదని అన్నాడు. ఎస్, ఎక్కడైనా మాట్లాడుతావు, ఎక్కడైనా దేవుని సాక్షిగా నిలబడతావు, చాటి చెప్తావు యేసయ్య నామం గురించి. నేనేం చెప్పగలను, ఏం మాట్లాడగలను అనుకుంటున్నామేమో, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైనటువంటి పంచాయతీ ఉంది, అందులో ఎలా మాట్లాడాలని అనుకుంటున్నామేమో.
దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను. దేవుడే నిన్ను చిగురింపజేసి అందరూ నీ వైపే మాట్లాడేలా దేవుడు చేస్తాడు. మొత్తం లాస్ట్ మినిట్లో సబ్జెక్ట్ మారిపోతుంది, నీ వైపే వస్తుంది. నువ్వు మాట్లాడిన దానికి జయం అనే ప్రజలు కొనియాడుతారు. ఆత్మ ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట, నీ కొమ్ము చిగురింపబడుతుంది. దేవుడు నీ పక్షంగా విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్, నీకు పక్కా విజయము దేవుడు ప్రకటించాడు. నీ మంచితనం, నీ మనస్సాక్షి ప్రభు తెలుసుకున్నారు. నువ్వంటే అందరికీ అర్థం కాలేదు అనుకుంటున్నామేమో, కానీ దేవుడికి నువ్వు అర్థమయ్యావు కనుక దేవుడే ఈ దినము నీతో ఈ ప్రార్థనా శక్తిని టీవీ పరిచయం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం తెచ్చుకున్నావో, ఏమి దాచుకున్నావో, ఎంత ఖర్చు పెట్టావో, ఎన్ని దేవుడు చూశాడు. నీ మంచి మనస్సుకు తగిన గొప్ప కార్యము దేవుడు దాచిపెట్టింది నీ పట్ల బయలుపరుస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా మత్తయి సువార్త తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 28వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటుంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏది చెప్పారో చెప్పిన ప్రకారం లేచాడు. హల్లెలూయా. నేను యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆ తెరవబడిన సమాధి ఈ రోజుకి తెరవబడే ఉన్నది. ముమ్మారు సమాధి దగ్గరికి నేను వెళ్ళాను. ప్రపంచం అంతా కూడా లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే పునరుద్ధాన సమాధి. ఈ సమాధి ఉన్నటువంటి స్థలము, ఈ ప్రదేశంలో ఉన్నవారు యేసు ప్రభుకి భయంకరమైనటువంటి విరుద్ధమైన వారు ఉన్నారు అక్కడ. వారు ఇది యేసుక్రీస్తు సమాధి కాదు, యేసుక్రీస్తు సమాధి నుండి లేవలేదని వారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక ప్రణాళికను రూపొందించుకుని సమాధి లేదు, ఏమీ లేదని అక్కడ తీసిపడేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ చరిత్రకి కూడా వారు తల వంచవలసి వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. చాలా రకాల యూనివర్సిటీస్ దాని మీద రీసెర్చ్ చేసి చివరికి తేలింది ఏంటంటే, చరిత్ర ఆధారముగా ఎవిడెన్స్ తోటి యేసు సమాధి నుండి తిరిగి లేచారు. అదిగో నేను చూడండి, నేను చూసారా, అది యేసు ప్రభు సమాధి. ఏ సమాధి ఇది? నేను వెళ్ళి అక్కడ ఫోటో తీసుకున్నాను, మీకు చూపించాలని. యేసు ప్రభు సమాధి. ఆయన లోపల నుండి బయటకు వచ్చారు. ఆ గుమ్మం దగ్గర, ఆ ద్వారం దగ్గర ఒక రాయి బొర్లించబడి ఉన్నది. కరెక్ట్గా బైబిల్ ప్రకారం మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు, ఏ మరియా? మగ్దలేనే మరియా. ఈ సమాధి ఉన్న స్థలము ఈరోజు కూడా వేరుగా ఉంది, కానీ అసలు ఆ రోజులలో మగ్దలేనే మరియా, వేరే మరియా, వీళ్ళందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళటువంటి చాలా భయంకరమైన పరిస్థితి. కానీ యేసు తిరిగి లేచాడు. ఆయన ఏ దినము లేచాడో ఆ దినము నుండి ఆ సమాధి మరల ఎవరు ముయ్యలేకపోయారంతే. యేసు నిజమైన దేవుడు. ఆమెన్. ఆయన మాట్లాడే దేవుడు. మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నామంటే, మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం. మరణించి తిరిగి లేచిన సజీవుడై ఉన్నాడు ఆయన. మనము మరణించిన వారిలో ఒకరిగా ఉన్నా కానీ
మనకంటే ముందుగా ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన సమాధి లాంటి కష్టాలు, మనకు ఎలాంటి సమాధి లాంటి కష్టాలు ఉన్నాయో అయిపోయింది చరిత్ర. అంతే సమాధి అని అనుకుని అందరూ సమాధి చేసి ఉండవచ్చు నీ పరువు ప్రతిష్టలో, నీ విలువలు. కానీ యేసు పునరుద్ధాన శక్తితోటి ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడుతుంది. మహాశక్తితో మరలా ఎలుగెత్తి నువ్వు సాక్షిగా నీ కుటుంబము తలగా నిలబడుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం అయిపోయింది, నన్ను సమాధి చేసేసారు అనుకోవచ్చు. ఎవరైనా ఊరంతా సమాధి చేయొచ్చు, కానీ పరలోకము నుండి దిగి వచ్చిన యేసు సమాధి ఎక్కడుందో సమాధిని కూడా నీకొక సాక్ష్యముగా ఉంచుతాడు అనమాట. హల్లెలూయా. అవమానము, అన్యాయము, ఏమండి, నష్టము, రోగము, ఇవన్నీ కూడా మనం ఎంతో అసహించుకుంటాం, కానీ అందులో నుండి ఒక పవిత్రమైనటువంటి మొలకెత్తుతావు. నీవు గొప్ప సాక్ష్యముగా బయటకు వస్తావు. నీవు బయటకు వచ్చిన తర్వాత నీ యొక్క సాక్ష్యానికి విలువగా ఆ సమాధి లాంటి ఆ యొక్క సిమ్టమ్స్ అన్ని కూడా నీ ముందు దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఎలాంటి మనిషి మారాడు, ఎలాంటి కుటుంబం ఇది, ఏమిదో అయిపోయింది ఈ కుటుంబం అనుకున్నా, కానీ దేవుడు వీరిని తలగా నిలబెట్టాడని నీ కష్టమే నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు వారు సిలువలో వేలాడదీయబడి సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడి 3వ దినాన్న ఆయన లేచి ఉన్నారు. లేచిన యేసు, ఏమండి, యేసు ప్రభువు వారు లేచిన తర్వాత 40 రోజులను ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు ఉన్నాడు? నోట్ చేసుకోండి. 40 days ఉన్నాడు ఆయన. 40 రోజులు ఉన్నాడు. ఇప్పుడు సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత 11 సార్లు కనపడ్డాడు ఆయన. 11 స్థలాల్లో ప్రత్యక్షమయ్యాడు అతను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువారు సమాధి నుండి లేచి 40 దినాలు ఉండి ఎవరెవరు బలమైనటువంటి గ్రూపులుగా ఉండి అనుమానముతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అలాగా ప్రత్యక్షమయ్యి వారితో 2 మాటలు మాట్లాడి మరలా జంపు జిలాని ఆయన. ఆమేన్. ఎవరెవరు గ్రూపులుగా ఉన్నారో, ఎవరు నమ్మలేకపోతున్నారో ఆయన్ని, ఎవరైతే ఆయన అంగీకరించలేకపోయారో వారి దగ్గరికి అలాగ ప్రత్యక్షమైపోయాడు. మీకు ఒకటి తెలుసా? ఆయన ఈ రోజుకి మనకి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి యేసు ప్రభు వారు దూత రాయి దొర్లించిన తర్వాత లేచాడా ముందా అంటే ఆయన దానికి ముందుగానే లేచి బయటకు వచ్చేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటాను. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసు? ఆయన 3 దినాలు సమాధిలో లేడైనా. ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని మీకు అద్భుతంగా నేను బోధిస్తూ ఉన్నాను. ఆయనను పెట్టడం సమాధిలో పెట్టాడు, కానీ ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే డైరెక్ట్గా అతను ఎక్కడికి వెళ్ళాడు ఆయన? హలో, పాతాళానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళానికి వెళ్ళి సమాధిలో లేడైనా. ఆయన బాడీని సమాధిలో పెట్టారు, ఆయన అయితే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళములో చెర అనేటువంటి ఒక స్థలం ఉంది. పాతాళములో పాత నిబంధన భక్తులందరూ పాతాళ లోకము 7 రకాల లోకాల్లో కలిగి ఉంటాయి. 7 అరలు ఉంటాయి అందులో ఒక అర, దానిని చెర అంటారు. ఏమంటారు దాన్ని? మీరు కిచెన్లో పెట్టుకుంటారు చూసారా, ఏంటది? పోపులన్నీ వేసుకుని ఉంటాయి. ఎనీవే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాతాళ లోకం అలాగ ఉంటుంది అనమాట. అందులో ఒక అర, ఒక గది, అదొక, దానిని చెర అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని చెర. నేను ఇవన్నిటి గురించి చాలా సమయాలు మీకు బోధించాను కనుక క్లుప్తంగా మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను.
ఈ చెరలో మాత్రం ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు సిలువ వేయబడే వరకు మరణించిన వారి ఆత్మలు ఆ చెరలో ఉన్నాయి భద్రంగా. యేసు ప్రభు వారు సమాధి చేయబడి సమాధిలో నుండి ఆయన డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళి ఆయన చెరను చెరగా పట్టుకుని వచ్చేసాడు. ఎపిసిల్ రాసిన పత్రికలు ఏమన్నాడు? చెరను చెరగా పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి ఆయన చెరను చెరగా పట్టుకొచ్చినప్పుడు ఏం జరిగిందో కొత్త అంశాన్ని దినాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ చెర నుండి బయటకు వచ్చినప్పుడు, అంటే అంతవరకు పాతాళలోకానికి గురువు యజమానుడు సాతానుడైతే, సాతానుడు చేతిలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు పరిశుద్ధులందరినీ యేసు ప్రభు వారు విడిపించారు. ఆమేన్, హల్లెలూయా. ఈస్టర్ అనగా అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, సాతాను బంధకాల్లో ఉన్న వారిని యేసు అద్భుతముగా విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను అన్నదట, కుదరదు అన్నదట. ఏంటి బోడి, నువ్వు నీ పెత్తనం ఏంటి ఇక్కడ? ఏమన్నాడైనా, ఏంటి నీ పెత్తనం ఏంటి, లేక అని చెప్పి చెరను చెరగా పట్టుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఈ పాత నిబంధన భక్తులందరూ ఎక్కడికి వచ్చారంటే, వారిని భూలోకంలో ఉన్నవారు చూశారట. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి. వారు యెరూషలేములోకి వచ్చేసారట. యెరూషలేములో పాత నిబంధన భక్తులందరూ ఒక్కసారి పైకి వచ్చి యెరూషలేములో అందరికీ కనబడిపోయారు. యేసు ప్రభు వారు కనబడుతున్నారు. యేసు ప్రభు వారు వారిని ఇక్కడ ఆప్ చేశాడు అనమాట. పాతాళ లోకం నుండి వయా భూలోకం మీదుగా వెళ్ళిపోయింది పరదేశ్. ఆమేన్. మత్తయి సువార్త చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అద్భుతమైనటువంటి వాక్యము దేవుడు మనకి ఇస్తున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి రండి. 27వ అధ్యాయము 52, 53 వచనాలు చదవండి. సమాధులు తెరవబడెను. ఆమేన్. సమాధులు తెరవబడెను. నిద్రించిన, చూడండి, ఓపెన్ చేయండి బైబిల్ అందరూ కూడా. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చూడండి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి, ఆమేన్, గట్టిగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి వారందరూ యెరూషలేములోకి వచ్చారు. అనేకులకు అగపడిరి. ఆమేన్. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ముందు ఎక్కడున్నారు? వారు చెరలో ఉన్నారు. చెరను చెరగా పట్టుకుని బయటకు వచ్చి, ఆ చెరను పట్టుకుని యెరూషలేం అంటే ఆయనకు చాలా ఇష్టం. యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంకి ఎందుకు వచ్చాడంటే, ఆయన యెరూషలేం పట్టణంలోనికి వస్తే వాళ్ళందరూ మళ్ళీ యెరూషలేం పట్టణంలోకి వచ్చారు. ఎక్కడి నుంచి? ఎవరి దగ్గరని? ఆదాము దగ్గర నుంచి. ఏంటి? ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి బాప్తిస్మిచ్చి యోహాను వరకు అందరూ యెరూషలేంకి వచ్చేసారు. మనం అందరూ పైకి వచ్చేసాం అనేసి అందరూ హ్యాపీగా ఉంటే, అక్కడున్న ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీలకి, అమ్మో, ఈయన మోషే కదా, ఈయన అహరోను కదా, ఈయన అబ్రహాము అని వారు కనుగొన్నారు. హల్లెలూయా. ఈయన హేబేలు కదా, ఈయన ఇస్సాకు, ఈయన ఇశ్రాయేలు. ఇలాగ అందరూ ఆశ్చర్యపడి షాక్ అయిపోయారటండి. యేసు ప్రభు వారు లేచి చేసిన అద్భుతాలు అన్ని కాదు. మరలానే ఇక మరలా భూమిని చూడనన్న మనుషులు మరలా భూమిని చూడగలిగా ఆయన చేయగలిగాడు. ఆయన పునరుద్ధానుడు, సజీవుడు యేసు. ఆమేన్. ఇక చరిత్ర అయిపోయింది నీది. నీ పని క్లోజ్ అని ఎవరైనా అన్నారేమో, బహుశా అలాగ అయిపోయేవేమో, కానీ మరలా నీ పని అక్కడే పని ప్రారంభమైందని చూపించగలిగిన సమర్థత ఉన్న సత్తా ఉన్న దైవ కుమారుడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు సమాధి నుండి లేచిన వెంటనే చేసిన గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పని ఏంటంటే, పాతాళములో ఉన్న చెరలో ఉన్న పరిశుద్ధులందరిని తెచ్చి
యెరూషలేముకు తీసుకొచ్చాడు ఆయన. గొప్ప విజయము, గొప్ప ఘనకార్యము. ఆయన మరలా భక్తులందరినీ అక్కడ తీసుకొస్తే, యెరూషలేము పట్టణంలో తీసుకొస్తే, యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. అమ్మ బాబా, ఇదేంటి ఫలానా. నేను అనుకుంటాను బహుశా వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని వారు ఎలాగ మరలా రికగ్నైజ్ చేశారు అంటే, ఆ సమయంలో పరిశుద్ధాత్మ వారికి రికగ్నైజ్ చేసేలాగా చేసాడు అనుకుంటాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేముకి ఎందుకు తెచ్చాడు ఆయన? మరలా వెళ్ళిపోయిన వాళ్ళు మరలా యెరూషలేము పట్టణానికి ఎందుకు తెచ్చాడంటే, అక్కడే దేవుడు మొదటి మానవుణ్ణి చేసిన స్థలము యెరూషలేమే. ఆమేన్. ఏ స్థలం అండి? యేసు ప్రభు వారు అక్కడికి ఎందుకు తెచ్చాడంటే, ఆదిలో దేవుడు ఏదేను తోట వేసి, ఆ ఏదేను తోటలో తూర్పుగా ఉన్నటువంటి గీహోను నది, ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణము యెరూషలేము. అందుకనే యెరూషలేముకి తిరుగులేదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మానవుణ్ణి తయారు చేసాడో, మరలా మానవుడు భూమి మీద మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడు, మరలా వాళ్ళందరినీ పట్టుకొచ్చి అక్కడికి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి అక్కడ అందరికీ ఒకసారి, ఎవరే మీరు అందరు యెరూషలేముని చూడండి రా అన్నాడు. అంతే, అందరూ చూసేసారు. అబ్రహాము గారి భార్య చూసింది, ఇంకా ఏలియా, ఎలీషా అందరూ ఏం చూశారు? యెరూషలేము పట్టణాన్ని చూశారు. వీరందరూ యెరూషలేము పట్టణంలో అద్భుతంగా తిరిగేస్తూ ఉంటుంటే, చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళేది అనుకోండి అమ్మ, మనం ఏం చేస్తాం అంటే, బాగా మనకు తెలుసున్న ప్లేస్, ఆల్రెడీ మనం అక్కడ పుట్టి పెరిగి వచ్చిన స్థలం ఏమో, మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మనం చాలా చేంజ్ అయిపోతుంటాం. అలాగనే ఆదాము దగ్గర నుండి బాప్తీసమిచ్చి యోహాను వరకు పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు, యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు, వారిని మరలా యెరూషలేముకి తీసుకొస్తే యెరూషలేము అంతా కల తిరిగి పాడేశారు వీళ్ళందరూ. హల్లెలూయా. మరలా చదవండి మొదటి నుంచి. మరలా చదవమా. సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి, చూడండి, ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి అంటే కనబడిరి. హల్లెలూయా. శతాధిపతియు, హల్లెలూయా చెప్పండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని గూర్చి చూచి మిక్కిలి భయపడిరి. ఆమేన్, ఆమేన్. ఓకే, పునరుద్ధానములో జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన పాతాళానికి వెళ్ళి చెరను పట్టుకుని ఆ చెరలో ఉన్నటువంటి భక్తులందరినీ పైకి తెచ్చి కాసేపు ఆగి వెళ్దామని చెప్పి ఆఫ్ చేసి వాళ్ళందరికీ యెరూషలేముని చూపించాడు. మరలా చూపించి వారితో పాటు, వారికంటే ముందే దొంగకి స్థానం ఇచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరదైస్ అనేది స్పెషల్గా నిర్మించిన పట్టణం అది. ప్రియులరా, ఆయన సమాధిలో ఉన్నాడేమో అనుకుని వీరందరూ సమాధులకి తాళాలు వేసి కూర్చున్నారు. ఇక్కడ ఆ తాళాలు, ఆ బంధకాలు, ఆ సెక్యూరిటీతో ఈయనకి సంబంధం లేదు. ఈయన వచ్చిన పని ఈయన చేసుకుని మరలా లోపలికి వెళ్ళి పాతాళములో ఉన్న భక్తులను తెచ్చి పైకి పట్టుకొచ్చి పైన వారిని యెరూషలేములో ఉంచి 40 రోజులు, ఎన్ని రోజులండి? 40 రోజులు ఈయన తిరగవలసిన ఈయన తిరిగి ఈయన పనులన్నీ చక్కబెట్టుకున్నాడు. 11 మార్లు, ఎన్ని మార్లు? 11 సమయాలు యేసు ప్రభు వారు ప్రత్యక్షమై అందరికీ కనబడితే, అమ్మో ఈయన నిజముగా దైవ కుమారుడని అందరూ తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం.
కోల్పోయినవన్నీ కోల్పోయావు కదా. అయ్యో నాకు మంచి అవకాశం వచ్చింది, జస్ట్ మిస్ అయిపోయింది నేను అనుకుంటున్నావా? లేకపోతే ఎందుకో పెద్ద శోధన వచ్చి మాదంతా కొట్టుకుపోయిందని అనుకుంటున్నావా? ఎక్కడికి కొట్టుకుపోయినా అంతా ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన మరలా నీ చేతికి నీ ఇంటిని అప్పగిస్తున్నాడు, మరలా నీ చేతికి నీ కష్టార్జితాన్ని అప్పగిస్తున్నాడు. అందరు తలలో వంచి కళ్ళు మూసుకుని ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి చేతులు పైకెత్తి, ఆయన సమాధిలో లేడు, సమాధిని తిరిగి లేపాడు. ఆయన సమాధిలాగా అయిపోయిన ఆత్మల కొరకు భూలో పాతాళానికి వెళ్ళి చెరను పట్టుకుని బయటకు వచ్చాడు ఆయన. సమాధి కష్టాల్లో ఉన్నావా? నాకు శ్రమలు బాధలు అన్నీ ఆల్రెడీ సమాధి అయిపోయిందని అనుకుంటున్నావేమో. పిలిచి బయటికి తీసుకొస్తాడు నిన్ను. ఎక్కడ సమాధి చేయబడ్డావో, నీ జీవితం ఎక్కడ అయిపోయిందని అనుకున్నావో దానిపైనే పునరుద్ధాన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు నిన్ను. పునరుద్ధానుడా, నీవు ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి నీకు వందనాలు, నీవు చెప్పిన గొప్ప సత్య సువార్తను బట్టి నీకు వందనాలు. ఇక మీదట నీ కొరకు జీవిస్తాను బాబు, ఇక మీదట నీతో ప్రయాణము చేస్తాను బాబు. పోయిన బలము, పోయిన ఆరోగ్యము, పోయిన ఆస్తి, సంతోషము నువ్వు పొందుకుంటావు. అదే కాదు, నీకు పోయింది నీ మరలా నువ్వు పొందుకుంటావు. అదే కాకుండా ఒక బోనస్గా నీకు ఒక గిఫ్ట్, ఒక బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. బలమైన సాక్ష్యమే నీ నోట బహుమానము ఉండబోతా ఉంది. ఏడ్చావు కదా, దుఃఖపడ్డావు కదా, కన్నీళ్లు కార్చావు కదా, దేవుడు మరలా ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చి, ఆ కన్నీళ్ళని ముత్యాలుగా మార్చి నిన్ను ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.